నువ్వు ఇచ్చింది ఓకేనా, ఇచ్చింది ఉన్న చివరి దాకా నువ్వు ఇందులో అర్థమైనా నువ్వు అన్ని కాదు తీసుకొచ్చి ఇందులో వేసి మళ్ళీ పరిగెళ్ళి కట్టుకుని రావాలి ఓకేనా. ఇందులో ఎవరు ఫస్ట్ అయితే నువ్వు ఎక్కడండి ఎవరైనా పర్వాలేదు, ఇద్దరు ఒకటి స్టార్ట్ ఎందుకంటే ఏమై కాదు టైమింగ్ ఉంటుంది. నేను 3 అన్నప్పుడు కదా తల్లి కదా తల్లి ఆటలో గొప్పతనం అదే నీకు అర్థం కావదా ముందు బాల్ చూడండి ఫస్ట్ ఎక్కువ ఎంచుకుంటా 7కి ఫస్ట్ ఫస్ట్ నీకు అర్థం కాదు ఎవరు చెప్తే రాదు చదువుతా అప్పుడు నేను చెప్పిందంటే ఉండదు వెనకండి రాజు ఇస్తుంది. ఒక బాల్ తెచ్చింది వేయడం మళ్ళీ పరిగెత్తి మళ్ళీ ఇంకో బాల్ తెచ్చి వేయడం అలాగే నువ్వు వేసుకుంటావు అనుకో చివరికైతే నీకు లాంగ్ వస్తుంది కదా, నువ్వు దగ్గర పోతే నీ దగ్గర వస్తుంది కదా. ఈ గేమ్లో ఎవరు విన్ అవుతారో దాని తర్వాత ఫలితం నేను చెప్తాను, అడుగుతాను మళ్ళీ నేను ఓకే కదా. మొదలు 1 2 and 3 ఫాస్ట్ పరిగెత్తి ఇంకేనా ఇంకా ఇంకా ఫాస్ట్ అది ఫాస్ట్ 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 ఇంకా ఫాస్ట్ వెళ్ళి ఇంకా ఫాస్ట్ ఇంకా ఫాస్ట్ ఇది ఫాస్ట్ ఇది ఫాస్ట్ ఇది ఫాస్ట్ ఇది ఫాస్ట్ చాలా బిజీగా ఉంది కదా, చివరికి ఎలా ఉంది ఓకే కదా. తల్లి నేను అడుగుతుంది కాబట్టి వెనక నీకు వేసావు కదా, వెనక నీకు ఎలా ఉంది కష్టంగా ఉంది. తర్వాత ముందుకు వచ్చేవాడికి ఓకే కదా, మీ ఇద్దరు మధ్యాహ్నం నెక్స్ట్ మరి మీ ఇద్దరు బ్యాచ్ ఆడేస్తాం బ్యాచాలి. నువ్వు వెనకాల చేస్తావు ముందు తీసుకోవాలా వెనకాలి వెరీ గుడ్ వెరీ గుడ్ శైలు ముందు నుండి విక్టోరీ వెనకాలండి. నేను 1 5 ఒక్కొక్క బాల్ తేవాలి ఒక్కొక్క బాల్ తేవాలి. నువ్వు ముందు నేను ఒకటే వేయాలి 2 అయిపోవాలి వెనకాల నువ్వు కూడా ఒకటే తీసుకుంటావు. వెరీ గుడ్ 1 2 3 అయినప్పుడు కదా మీరు వెళ్ళాలి. నువ్వు ముందు చేసుకో వెనక చేసుకో సరేనా. అలాగే నువ్వు వెనక చేసుకుంటావు అక్కడ ముందు చేసుకుంటావు బాగా ఉండండి బాగుండండి. రెడీ 1 2 3 స్టార్ట్. ఫాస్ట్ 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 వడవడే ఒక్కొక్కటి ఫాస్ట్ వెరీ గుడ్ బాగా ఫాస్ట్ 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 ఓకే. ఇంకా పరిగెత్తి ఫాస్ట్ ఇంకా ఫాస్ట్ ఇంకా 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 పర్లేదు ఇంకా 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 ఓకే. ఇంకా ఫాస్ట్ విక్టోరియా ఫాస్ట్ విక్టోరియా ఫాస్ట్. అయ్యో విక్టోరియాకి సరిపోతుంది. మన మధ్య ఉన్న ఎవరు శైలజ కొంచెం ఫాస్ట్ సమయంగా ఉంది కనుక మీకు తగ్గట్టు ఆపరేట్ తీసుకోండి. తీసుకోవచ్చు కష్టంగా ఉందా ముందు ఇలా ఎలా ఉంది కష్టంగా ఉందా ముందు ఎలా ఉంది ఈజీగా ఉందా మరి నడిపి తీసుకోవచ్చు కష్టంగా ఉందా అందుకే చెప్పారా. వెరీ గుడ్ మంచిదండి. చాలా ఓకే. నెక్స్ట్ మంచి కదా బాబు ముందు మీరు ఇస్తావా ఎలా మీరు ఇస్తావా ఎవరో సరే వెనకాలకి నేను మళ్ళీ అడుగుతూ చెప్పాలి ఓకేగా. రెడీ 1 2 3 స్టార్ట్. పరిగెత్తి ఫాస్ట్ 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 అట్లా చేసేట్లే ఫాస్ట్ ఫాస్ట్ పరిగెత్తు పరిగెట్టాలమ్మా పరిగెత్తాలి పరిగెత్తు ఫాస్ట్ 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 ఇంకా ఫాస్ట్ ఇంకా ఫాస్ట్ 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 ఇంకా ఫాస్ట్ ఓకే కదా. ఇప్పుడు ఈ అమ్మాయి ముందు తెలుగులో ఉందా ఉన్నది ఇంకా చివరికి అమ్మాయి అనేది కదా ఎలా తీసుకొని అర్థం చేస్తావా పరిగెత్తు కష్టంగా తీసుకోవాలి. ముందు ముందుకు వచ్చేప్పటికి ఈజీగా
ఉంది కదా, ఇప్పుడు బాగా రికార్డ్ చేయండి, బాగా వినండి. మళ్ళీ సార్ ఫాస్ట్ వెనక్కి వేస్తావు, బాల్ ఇందులోని ముందు వేస్తావా, ముందుగా నువ్వమ్మా ఎన్ని చేస్తావు, ముందు చేస్తావా, ఎన్ని చేస్తావు బాల్ ఇందులోని అక్కడే కూర్చోవా. మంచిదాన్ని నేను 1 2 3 అంటాను, అప్పుడు ఏం చేస్తావు, నువ్వు ముందు బాల్ ఇందులోని ఒకటే రెండు కాదే, ఒకటి ఎక్కి చేయాలి అని ఒకటి ఎక్కి చేయాలి. మధ్యన ఒకటి తీసుకొని రావాలి, ఒకటి సరేనా. 1 నుంచో ఇది అంటాను కదా, అప్పుడు వేసే సరేనా. ఇది అంటాను కదా, అప్పుడు వేస్తే ఇద్దరు అవును ఫ్రెండ్. ఓకే ఇప్పుడు అనుకోండి 1 2 ఓకే 3 స్టార్ట్ ఉండగా 3 స్టార్ట్ లైట్ చెప్పలేదు సార్. ఏం బాగుందా అలాడుతుందా, ఏం బాగుందా అలాడుతుందా. వెరీ గుడ్. లాస్ట్ చదువున్నామా చివరిగా తెలుగులోని మొదటి ఎవరు తీసుకుంటూ శివరిని ఎవరు తీసుకోండి. శివరిని ఫస్ట్ 1 2 1 2 3 స్టార్ట్. మనుషుల మెప్పును కోరి జీవితాన్ని వెళ్ళబోసుకురా, మనసులోని తలంపును గ్రహించే తండ్రి చూడరు ఈ లోక స్నేహం దేవుని దృష్టికి వైరమురా. అతి మిక్కిలి స్వల్పమైన సంగతులకు దిగులేరు, ధనము ధనము మహిమను ఇవ్వలేవురా. అమరత్వమునకు నిన్ను నడిపించురా, ఆది సంభూతుని సంకల్పము నిరిగి కొనసాగరా. మనుషుల మెప్పును కోరి జీవితాన్ని వెళ్ళబోసకురా, మనసులోని తలంపును గ్రహించే తండ్రి చూడరా ఈ లోక స్నేహం దేవుని దృష్టికి వైరమురా. అతి మిక్కిలి స్వల్పమైన సంగతులకు దిగేలరా. మనం గేమ్ ఆడాం. ఇప్పుడు మీకు ఏమైనా అర్థమైందా? నేను చెప్పే దాంట్లో మాట ఏమన్నా మీకు అర్థించిన దాంట్లో ఏమైనా అర్థమైంది తల్లి? ఏది అర్థమైంది పెద్దవాళ్ళు అడుగుతుంది. మొదటిగా అడుగుతున్నాను, మీరు ఆడిన ఆటలోని ఇదేంటి సండే స్కూల్ అనగానే ఆటలు ఆడిస్తున్నారు, సండే స్కూల్ అనగానే ఇలా చేస్తున్నారు అనేసి ఎవరైనా అనుకోవచ్చు. కానీ ఆ ఆటలోనే చాలా భావం దాగి ఉంది. ఇప్పుడు చెప్పబోతున్న మాటలకి బైబిల్ ఇంక్లూడ్ కూడా చేస్తాను. ఇప్పుడు పెద్దవాళ్ళు అడుగుతున్నాను, ఆను రేవతి అడిగాను ఏమంటే, మీరు ఆడే ఆటలోని ఒక చిన్న లాజిక్ ఉంది. ఆ లాజిక్ మీరు చెప్తే వాళ్ళే విన్నారు. ఓకే, ఒకటే, వెరీ గుడ్, అలా చెప్పింది బాగుంది. నెక్స్ట్ ఇంకోటి, శాలిబాబు అండ్ విష్ణు ఆవేశపడిపోతున్నాడు, మంచి దారుణైన. సరే, మీ ఇద్దరు ఆడే ఆటలోని
ఒక చిన్న లాజిక్ ఉంది, దాన్ని మీరు పై కనిపెట్టారా? కొట్టేవరా నువ్వే కొట్టావు. విష్ణువుడు అది షార్ట్ చేస్తావు. ఇప్పుడు అర్థమైందా? ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు మొదటగా చూడండి, ఇది మొదటగా వెళ్ళారు. ఇది మొదటగా ఇది ఎలా తీసాడు, చివరి కొత్తలు ఎలాగైపోయింది తల్లి, ఎలాగైపోయింది? నేను చెప్తే నేను ముందుకు వెళ్తాను. కష్టమైపోయింది. అంటే మొదటగా ఎలా ఉంది? చాలా ఈజీగా ఉంది. ఇది చివరి నుండి వచ్చాడు తల్లి. చివరి నుండి వచ్చిన తర్వాత ఇక్కడ ఒత్తిడి ఎలా ఉంది? ఓకే కదా? మీకు అర్థమైంది కదా? మీకు అర్థమైంది చేయాలో చెప్పాను కదా. ఇప్పుడు మొదటి జీవితం ఎలా ఉండదు తెలుసా? మొదటి జీవితం ఎప్పుడు ఎలా ఉండాలంటే సులువుగా ఉంటుంది. మన జీవితం చాలా సులువుగా ఉంటుంది. అంటే మనం చేయవలసిన పని మొదట్లో చేయకపోయినా, మనం ఇంట్రెస్ట్ పెట్టకపోయినా, మనం ఏ విధంగా నడుచుకోకపోయినా సరే మొదటి ఎలా ఉంటుంది తెలుసా? సరేలే పర్వాలేదులే చేద్దాంలే అన్నటువంటిది. చివరికి వస్తున్న ఆ స్థితి ఎలాగైపోతుంది తెలుసా? చివరికి వస్తున్నప్పటికీ, నీ జీవితం చివరికి వస్తున్నప్పటికీ భారముగా మారిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ కష్టపడలేదు, ఫస్ట్ ఏమవ్వలేదు, కష్టపడలేదు, సులువు అయిపోయింది. సులువుగా పడుకోవడం, లేవడం, ఏం చేద్దాంలే, ఉందాంలే, లేకపోతే చదువుతాంలే, లేకపోతే బైబిల్ చదువుతాలే, వార్తలు చెప్తాలే అని సులువు వచ్చింది, నిర్లక్ష్యం వచ్చింది. ఫస్ట్ ఎలా ఉంటుంది? కష్టపడలేదు. నువ్వు కష్టపడినప్పుడు చివరికి ఎందుకు ఎలా అయిపోయింది? ఫస్ట్ నువ్వు కష్టపడి ఉంటే చివరి మెట్టు కూడా ఫస్ట్ కష్టం ఉందనుకోమ్మా, చివరి మెట్టు కూడా ఏమన్నా తెలుసా? అదే వేలో నడుస్తావు. నాకు ఫస్ట్ కష్టం అలవాటు పడిపోయింది కనుక నాకు చివరికి వస్తున్నప్పుడు కదా కష్టం నాకు అలవాటే కనుక ఎంత దూరం అయినా సరే, ఎంత కష్టమైనా సరే, ఎంత ఇబ్బంది అయినా సరే నేను నడవగలను, సాధించగలని ఆత్మవిశ్వాసం ఉంటుంది. అదే చివరిలో ఫస్ట్ ప్రతి మనిషి కూడా కష్టపడి బాగా వినాలి, కష్టపడిన వారికి ప్రతిఫలం పొందుతారు. ఫస్ట్ కష్టం ఎంచుకున్నాడు, కష్టపడ్డాడు. తన జీవితంలో ఎదుగుతాడు, చదువుతాడు, కష్టపడ్డాడు. దేవుడు పని చేస్తున్నాడు, కష్టపడ్డాడు. దేవుడు మాట చెప్పినప్పుడు కష్టపడ్డాడు. దేవుడి కోసం తన నిద్రను, తన యవ్వనమును, తనకున్న ఆ కొంత ఆయుష్ను, ఆరోగ్యాన్ని దేవుడి కోసం కష్టపడడానికి ఇష్టపడ్డాడు. దాని దగ్గరికి వస్తే ఎలా ఉంటుంది? ఒక మంది దగ్గరికి వస్తున్నప్పటికీ ఆనందం. నీ చివరి దినానికి వస్తున్నప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? చాలా సంతోషం. కష్టం పడిపోయావు, శ్రమ పడిపోయావు, బాధపడిపోయావు, ఇబ్బంది పడిపోయావు. కానీ ఈ చివరికి వస్తున్నప్పుడు కష్టం విలువ నీకు తెలిసిపోయింది. చివరికి వస్తున్నప్పుడు ఎలాగైంది? ఆ విలువ కాస్త కష్టపడి కాస్త సంతోషంగా మారిపోయింది. మొదట మనిషి ఏం చేయాలి తెలుసా? కష్టపడాలి, దేవుని కోసము త్యాగము చేయాలి, దేవుని బైబిల్ చదువుతానికి సమయం ఇవ్వాలి, దేవుడు మాట్లాడగానే విలువగా ఎంచుకోవాలి. అప్పుడు నీకు కష్టమే ఉంటుంది. అయ్యో లోకమంతా కూడా లోకంలో తిరుగుతున్నారు, నాకు సరదా లేదనుకోవచ్చు. లోకమంతా కూడా ఇలా ఉన్నారు, నేను ఇలా లేని కనిపించచ్చు. ఫస్ట్ కష్టంగా ఉంటుంది. నేను చివరికి వస్తున్నప్పటికీ సంతోషం వస్తుంది. అలాగే నువ్వు ఫస్ట్ ఆనందపడిపోతావు, దేవుడిని పక్కన పెడతావు, చదువు పక్కన పెడతావు, తల్లిదండ్రులు పక్కన పెడతావు. కానీ చివరికి వస్తున్నప్పుడు ఏంటవుతుంది? మీరు చెప్తే ముందుకు వెళ్తాను ఏమా? చాలా భారం అయిపోద్ది, మీరు ఈత లేని స్థితికి వచ్చేస్తారు. ఇప్పుడు నీకు గేమ్ ఎందుకు ఆడించాను? ఫస్ట్ సులువు సుఖపడ్డాడు, చివరికి వస్తున్నప్పుడు ఏదైంది ఏమా? ఫస్ట్ సుఖపడ్డాడు, చివరికి వస్తున్నప్పుడు ఏదైంది? ఎంతో భారం అయిపోయింది, పరిగెట్టలే, గోల్ వేయలేకపోయింది. గమనించవా? అదే చివరి కష్టంగా ఉంది, బాగా కష్టపడ్డాడు, ఆవేశపడ్డాడు, వెయ్యాలని ఆశపడ్డాడు. ముందుకు వస్తే ఏదైంది? గెలుస్తారు. కష్టపడిన వాడు ఎప్పుడు కూడా గెలుస్తారు సంగతి మర్చిపోకూడదే ఉదాహరణ. అందుకే ఆడించండి, మీకు తెలియాలి కదని. కష్టపడిన వాడు ఫస్ట్ కష్టం ఉంటుంది, ఫస్ట్ అవమానం ఉంటుంది, ఫస్ట్ బాధ ఉంటుంది, తర్వాత ఇబ్బంది ఉంటుంది, శ్రమ ఉంటుంది. కానీ తర్వాత రోజు మాత్రం వాడు గెలుస్తాడు. అది లైఫ్లో అవ్వచ్చు, అది జీవితంలో అవ్వచ్చు, నీ చదువులు అవ్వచ్చు, నీ పనిలో అవ్వచ్చు, నువ్వు దేవుళ్ళు ఎదగడంలో అవ్వచ్చు. కానీ ఏ విషయమైనా సరే మీరు కష్టపడితే మాత్రం తర్వాత ప్రతిఫలం పొందుతారు. ఎలా చెప్పగలుగుతున్నాం? బైబిల్లో బేసిక్ ఏమని చెప్తాం మనం, చూద్దాం. అది కూడా ఉండాలి మనకి. అది ఏమని జనరల్గా చెప్పాను మీకు. బైబిల్ ఆదికాండము
3వ అధ్యాయము బాగా వినండి తల్లి, ఇలా ఉంటుందని చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము ఏముంది అక్కడ? ఆదికాండము 3వ అధ్యాయం 19వ వచనం. నేలకు తిరిగి చేరు వరకు ఏమన్నాడు? ఆ సందర్భం మీకు అందరూ తెలుసు కదమ్మా. సందర్భం విష్ణు. ఆదికాండం 3వ అధ్యాయం 19వ సందర్భం చదువు అమ్మ. మీరు కూడా మా పిల్లలు బైబిల్ చూడటమే కాదు, చదవాలి. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందుము. ప్రియమైన దేవుడితో ఈ మొక్కని ఎందుకు చదివించడం? అక్కడికి దీనికి సంబంధం ఏంటనుకుంటున్నా? మొదట ఆదాము గారు అవ్వమ్మ కష్టపడ్డా? చెప్పండి, మీరే చెప్పండి. ఆదాము అవ్వ గారిని ముందు దేవుడు ఏం చేశాడు? తనకు కావాల్సినవన్నీ కూడా సమకూర్చాడు. ఏమి తినాలనుకున్నా సరే మీరు కష్టపడవలసిన పని లేదు. చక్కగా ఇలా తెంపుకొని అలా తినండి, చాలా సంతోషంగా ఉండండి. అవి ఏం లేదు, వాళ్ళకి ఏం లేదమ్మా, కష్టం లేదు, బాధ లేదు, ఇబ్బంది లేదు. అది పండించాలి, దాన్ని నీరు వేయాలి, దాన్ని చేత చేయాలి, దానికి విత్తనాలు వేయాలి, అవి ఏం లేవు. ముందేమంటా కష్టపడలేదు, కానీ దానికి విలువ తెలియలేదు. చూసారా? నాకేమైనా కష్టపడలేదు. దేవుడిచ్చిన ప్రకృతిని అంతా కూడా తింటున్నారు, చక్కగా ఆనందంగా ఉంటున్నారు, కానీ కష్టం విలువ తెలియలేదు. మొదటిగా ఏం జరిగినప్పుడు కష్టం విలువ తెలియలేదు కనుక ఈ పళ్ళన్నీ తిన్నాం కదా, ఆ పండు తింటే మాకేమవుతుందని ఆ బాధ తెలియలేదు కనుక వారు తిన్నారు. ఏమైంది? తిన్నారు, పాపము చేశారు. చేసిన తర్వాత వారికి దేవుడు ఏం శిక్ష చేశాడు? మీరు బ్రతుకు దినమంతా మరణము చేరినంత వరకు మీ ఆహారము మీరే కష్టపడి దాన్ని సమకూర్చుకొని కడుపు నింపుకొని బ్రతకాలి. అంటే మీకు కష్టం విలువ తెలియలేదు కనుకే మొదటగా తప్పు చేయడానికి ఇష్టపడ్డారు. ఏమండి, అర్థమైందా? కష్టం విలువ తెలియలేదు కనుకే నేను కడుపు నిండా తిండి పెట్టాను, కానీ మీరు తప్పు చేయడానికి ఇష్టపడ్డారు. ఎందుకు అనుకుంటాం? మీకు దాని విలువ తెలియలేదు, మీ కష్టం మీకు తెలియలేదు. తర్వాత ఏం చేసాడు? కష్టం తెలిసింది, కానీ సుఖం ఏముంది? అది పర్మనెంట్గా శాశ్వత అయిపోయింది. ప్రతి ఆయనే కాదు, నేటికి కూడా ఏ మనిషి కష్టపడకుండా తన కడుపుని నింపుకోలేడు. దేవుడు ఒక ఆజ్ఞ పెట్టాడంటే అది శాశ్వతం. ఇప్పుడు మనకి ఏం నేర్పించాడు దేవుడు? ఆదాము అవ్వ గారికి ఏం నేర్పడే? మొదటి కష్టపడలేదు, ఏ శ్రమ పడలేదు, ఏ బాధపడలేదు, కానీ చివరికి వస్తున్నోడికి కష్టముతోటి. మరి ఆది తల్లి గారు ఏం కష్టపడరు? వెరీ గుడ్. ప్రసవ వేదన పడ్డ బాధ, ఇతను కష్టపడ్డాడు, మాట వెళ్ళినందుకు. ఈయన ఏం చేసాడు? ఈ తల్లి ఏం చేసింది? బాధపడ్డది. నువ్వు ప్రసవ వేదన పడాలి, ఎన్నో బాధలు పడి బిడ్డను కనాలి. మీ ఇరుగురు నిన్ను కూడా నేల శపింపబడ్డది. ఎందుకు అనుకుంటారు? మీరు దున్నితేనే, వర్షం పడితేనే, విత్తనం వేస్తేనే అది పండుతుంది, లేదా పండదు, శపింపబడతాయి. లేదంటే ఉత్తినే మొల పొదలు, గచ్చ పొదలు అన్నీ కూడా పేరుకుపోతుంటాయి. అవి మేము చదువు చేసుకోవాలి. నేను అలా కూడా ఏమైందమ్మా? కష్టపడితే కానీ ఏమంటుందన్నమ్మా? విన్నారా? ఇప్పుడు మీరు లోకంలో చదువు అవ్వచ్చు, మీ తల్లిదండ్రులు చేసే పనిపాట్లు సహాయం అవ్వచ్చు. తర్వాత మీరు ఎదుగుదలలో, దేవుళ్ళలోని ఎదుగుదలలో, ఇప్పుడు బైబిల్ చదువుతున్నాం, చాలా కష్టంగా ఉంటుంది. పరీక్ష రాయాలంటే దాన్ని మైండ్లో పెట్టుకోవాలి, ఆలోచన గుర్తుంచుకోవాలి, దాని దగ్గర రాయాలి. ఎంత కష్టం ఉంటుందని నాకు తెలుసు. నేను చదువుతున్నాను కదా, దాన్ని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. కానీ రానున్న రోజుల్లోని చాలా దేవుని యందు మహిమ పొందుతారు, దేవుడి కొరకు ఉన్నతంగా బ్రతుకుతారు. మీ కొరకే నిత్య జీవంలో నెమ్మది కూడా కలుగు చేస్తాడు దేవుడు. ముందు కష్టం ఉంటుంది, తర్వాత ఏముంటుంది? సుఖం ఉంటుంది.
అది లోక చదువు. ముందు కష్టపడి చదువు, తర్వాత నీకు దేవుడు చక్కగా మంచి మార్గం, మంచి ఉద్యోగం ఇస్తాడు, సుఖపడతావు. అవునా కదా చెప్పండి? నీ తల్లిదండ్రులని కష్టపెట్టకుండా వారు శుభ్రంగా చూసుకో, తర్వాత నీ దేవుడు నీ పిల్లలు, నీ కడుపుకొట్టిన పిల్లలు నేను శుభ్రంగా చూసుకుంటూ చక్కగా పిలుస్తారు. ఇలా ఉంటేనే దేవుడు చక్కగా చూసుకుంటాడు. సరేనా? మరొక మాట్లాడుతుంది తల్లి. మరి కష్టపడకుండా, మనిషికి కష్టపడకుండా సులువుగా వచ్చింది ఏంటి? మనిషికి కష్టపడకుండా సులువుగా వచ్చిన ఏంటంటారు తెలిసేది? ఒకటి, ఒక మనిషిని దగ్గర దొంగిలించాలి లేదా కష్టపడాలి. కష్టపడకుండా వచ్చింది ఏంటనుకుంటున్నారు? దొంగిలించడం. అవునా చెప్పండి? ఇప్పుడు మనం గొప్పవారు ఏమనుకుంటాం? ఒకటి, మనం కష్టపడి పైకి వచ్చిన వారు ఉన్నారు, అడ్డ తోవల్లో వెళ్ళిన వారు కూడా ఉన్నారు. ఇప్పుడు మంచి తోవలో వెళ్ళిన వాడు సూపరే, కానీ మీరు ఎదిగేవంటి కారణం ఏంటి? దొంగ తోవ అంటే అది ఏం మంచి శాంతి ఉందమ్మా. దురాశ అనిపిస్తారు. దురాశ దుఃఖానికి అందరూ చెప్పాలి. దురాశ కలిగింది అనుకోండి, అడ్డతోవలు వెళ్ళిపోతాను. నేను త్వరగా ఎదిగిపోవాలి, నేను తెరవ గొప్పవాడు అయిపోవాలి, నేను అందరి దృష్టిలో మంచివాడు అయిపోవాలి. ఈ దురాశ కలిగి ఎదిగిన వాడు ఎలాంటారంటే నాశనానికి చేరువవుతాడు. కష్టపడకుండా చేసి వచ్చినది ఏదైనా సరే అది తన పతనానికి దారి తీస్తుంది. ఎలా అనుకుంటున్నారు? చూద్దాం బైబిల్లోకి వెళ్ళేది కూడా. ఇప్పుడు కష్టపడిన వాడు ఏం చేస్తాడు? కష్టపడిన వాడు సమకూర్చుకుంటాడు. దురాశ పడిన వాడు ఏం చేస్తాడు? ఏమా, దురాశ పడిన వాడు బాగుంటాడని ఉంది బైబిల్లోని. చూద్దామా? ఒక మాట చూసుకుందామా? చూద్దాం. మన 2 రాజుల గ్రంథము అలా చదవండమ్మా. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20 నుండి 27 వరకు. 27 వరకు అమ్మా. అలాగే చూడండి. బైబిల్ అందరూ తెరవాలి, అందరూ తెరవాలి. ఏ బైబిల్ తెరిచావా? ఈ బైబిల్ ఏది? అంత డబ్బు ఉంటాయమ్మా. కానుకేసి బైబిల్ 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 అను 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనంలో ఏముంది? తర్వాత విష్ణు 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయం 27 ఏముంది? అంత దైవజనుడైన ఎలీషాకు సేవకులకు గెహజీ సిరియానుడైన చదువు తల్లి నీ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానుడికి మనసు లేకపోయినా ఏం తెచ్చాడు? ఏం తెచ్చాడది అమ్మా? ఎలీషాకు ఎవరు తెచ్చారు? కుష్ఠరోగం ఎవరు పోయింది? కుష్ఠరోగం ఎవరు పోయింది? పేరు చెప్పాలి. కుష్ఠి రోగము నయమానుకు పోయింది. ఎవరు పోయింది? నయమానుకు పోయింది. మరి గెహజీ ఏం చేస్తున్నాడు? ఎలీషా దగ్గర శిష్యుడిగా ఉన్నాడు. శిష్యుడిగా ఉన్న తర్వాత గెహజీ నయమాను ఏం తెచ్చాడు? ఎలీషా ఇవ్వడానికి విలువైన బంగారము, వెండి నాణ్యములు తెచ్చి తన గురువుకి నాకు ఈ కుష్ఠరోగం పోగొట్టినందుకు ఇది మీరు స్వీకరించండి అనగానే మన ఎలీషా ఏమన్నాడు? వద్దు నాయన, నీ దగ్గర ఉంచి మంచి పనులకి వినియోగించుకున్నాడు. అదే మాట 5వ అధ్యాయము 27వ వచనంలో ఏముందన్నా? విష్ణు కాబట్టి నయమానునికి కలిగిన కృష్టి నీకును నీ సంతానమునకును నీ సంతతికి సర్వకాలము కూడా అంటి ఉండెను అని చెప్పగా వారు మంచి ఓకే సరిపోతుందమ్మా. ఇప్పుడు ఎవరికి? గెహజీకి ఏం ఆశపడ్డాడు? పరిగెట్టి పోతున్న నయమాన్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మా గురుగారు మొమ్మాటం పడ్డారు,
అందులో కొద్ది కాను తెస్తే నేను చక్కగా తీసుకెళ్ళి ఇస్తానని పక్క రూమ్లో దాచుకున్నాడండి. దాచుకున్న తర్వాత ఏమైంది, ఎలీషా ప్రవక్త కనుక ఆయన తెలిసిపోయిన తర్వాత ఏం జరిగింది, గెహాజీకి తన కుటుంబం వారికి సర్వకాలము కూడా ఏమొచ్చిందంట, ఏమొచ్చింది, ఏం ఆశపడ్డాడు ఏం ఆశపడ్డాడమ్మా, ధనాన్ని ఆశపడ్డాడు. ఆశపడిన తర్వాత ఏమైంది, ఆశ దురాశ దుఃఖాన్ని చేసి తన వారికినా తన కుటుంబ వారందరూ కూడా ఏమైంది, అది శాపముగా మారిపోయింది. ఇప్పుడు అలాగే ఉంటుంది. నేను ఒక మంచి కథ చెప్తాను, రియల్ కథ, ఒక మంచి భావంతో కూడిన కథ చెప్తాను. ఒక రోజు కష్టపడిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక మనిషి ఉన్నాడు అమ్మా. ఈ మనిషి రోజు కష్టపడుతూనే ఉన్నాడు, చక్కగా ఉంది తన జీవితం, చాలా హ్యాపీగా ఉంది. నాగమైన చివరి పీసులు అడుగుతాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు. రోజు కష్టపడడం, ఇంటికి వెళ్ళడం, ప్రశాంతంగా పడుకోవడము, మళ్ళీ పనికి వెళ్ళడం, కష్టపడడం, చక్కగా భోజనం చేసి ప్రశాంతంగా పడుకోవడం జరుగుతుంది. ఈ జరుగుతున్న ప్రక్రియలోని ఆ మంచి మనసు కలిగి ఉన్నాడు. వెళ్తున్నప్పుడు ఒక రోడ్లో వెళ్తున్నప్పుడు ఆ రోడ్లో ఎవరు లేరు. ఒక పెద్ద ఆయన, ఒక సావుగారు లేదా ఒక పెద్ద మనిషి వెళ్తుండగా బరువు మోసుకొని వెళ్తున్నాడు. అతను ఒక 3 మూటలు మోసుకొని వెళ్తున్నాడు. ఇతను యవ్వనస్తుడు, యవ్వనంలో ఉండి తన చాలా బాగున్నాడు, బలిష్టంగా ఉన్నాడు. అతను చూసి ఇతను కష్టపడడం ఉంది కనుక ఏమంటే, అయ్యో ఏ పెద్ద అయినా ఇంత బరువు నువ్వు మోస్తున్నావు, నువ్వు ఎలా వెళ్ళగలవు అని అడిగితే ఆయన ఒక మాట అన్నాడు, కుమారుడా మరి నాకు కొంచెం సాయం చేయకు, దూరం వెళ్ళాలి, నాకు కొంచెం సాయం చేసావు అనుకో, నాకు నీకు మోసం వద్దు, 2 ఏమిస్తున్నాను తెలుసా, బంగారం నాణ్యం ఇస్తాను, కొంత దూరం నుండి కొంత దూరం తీసుకెళ్తాను అని అంటే ఆ యవనస్తుడు ఏమన్నాడు తెలుసా, ఏమన్నాడంటే, అయ్యా నువ్వు నాణ్యాలు ఇవ్వాల్సిన పని లేదు, మీరు పెద్దవారు, ఇంత బరువు మేలిపోయినా నేను నీకు సహాయం చేస్తున్నాను మొదటి మూటలని. కానీ ఆ మూట ఎట్టగా కొంచెం బరువుగా ఉంది సార్, ఇందులో ఏముందని అడిగాడు. పెద్ద ఆయన అడిగాడు, ఏముందంటే ఇందులోని రాగి నాణ్యాలు ఉన్నాయని అన్నాడు. ఓకే, రాగి నాణ్యాలు. కొంత దూరం తార్ రోడ్లో వెళ్ళాడు. తార్ రోడ్డు నుండి నడుచుకునేందుకు ఫ్రీగా వెళ్ళిపోయాడు. ఏకంగా మాట్లాడుకొని ఎలాగండి అలాగండి మాట్లాడుతూ కొంచెం దూరం వెళ్ళిపోయాడు. కొంచెం గమ్యంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏముంది, వాటర్ ఉంది, అంటే నది ఉంది. నదిలో ఏముంటాయి, రాళ్ళు దాటి వెళ్ళాలి. ఈ బరువుతో నదిలో నుండి దాటి వెళ్ళాలి. ఇతను చూస్తే యవ్వనస్తుడు, అతను చూస్తే పెద్ద వయసు వాడు. ఇంకో 2 మూటలు ఉన్నాయి అతను బుర్ర మీద. ఇతని మీద ఒక బుర్ర ఉంది. అయ్యో ఈ నది ఎలాగుంది, నువ్వు తారు రోడ్డు మీద సరిగ్గా నడవలేకపోతున్నావు పెద్ద అయినా, ఈ నది ఎలా దాడుతావు, నువ్వు కష్టంగా ఉంటావు అంటే ఆయన మళ్ళీ అంటాడు, ఏమంటాడు, నాకు తెలిసినైనా ఈ నది వస్తుంది కానీ నేను మొయ్యలేను, నాకు ఈ విధంగా నాకు నువ్వు సహాయం చేస్తావని అడిగితే, అయ్యో నువ్వు ఇంత బరువు మోసి వెళ్ళలేవు, ఈ నది దాటిన దాకా నీకు సహాయం చేస్తాను అంటాడు. ఏమంటాడు, నది దాటడానికి సహాయం. అప్పుడు అతను ఏమంటాడు, 3 నాణ్యాలు ఇస్తానంటాడు, బంగారం నాణ్యాలు. ఫస్ట్ ఎన్ని ఇచ్చాడు, 2. ఇప్పుడు ఎన్ని ఇచ్చాడు, 3 నాణ్యాలు ఇచ్చాడు. ఏడు దాటడానికి, నది దాటడానికి. అతను చాలా బలంగా ఉన్నాడు, చాలా ఎత్తుగా ఉన్నాడు, చాలా యవనంగా ఉన్నాడు. మూటలతో ఆ 2 మూటలు కూడా ఇతను భుజం మీద వేసుకొని అతను చక్క చేయి పట్టుకొని ఆ నది ఆ రాళ్ళలో నుండి చాలా కష్టకరంగా దాటుతున్నప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఇందులో ఏముంది పెద్ద ఆయన అడిగితే అందులో ఏముందన్నాడు, వెండి కాయిన్లు ఉన్నాయి బాబు ఆ సంచిలో అన్నాడు. ముందేది రాగి, ఇప్పుడేంటి వెండి కాయిన్లు. వెళ్తున్నప్పుడు ఇదేంటి, ఇతను వ్యాపారస్తుడా లేకపోతే ఒక దొంగ లేకపోతే మరొక తన శాస్త్రాస్తులు అమ్ముకొని వేరే ప్రాంతంకి వెళ్ళిపోతున్నాడా అని తన హృదయంలోనే ఒక ఆలోచన మొదలైంది. ఏంటి, నాకు ఈ 2 మూటలు మోసినందుకే ఎన్ని నాణ్యాలు, 5 నాణ్యాలు ఇచ్చాడు, బంగారం నాణ్యాలు. ఈ మూటలు ఎంత విలువ ఉంటుందో అనుకుని హృదయంలో ఆశ మొదలవుతుంది. ఏం మొదలైంది, ఆశ మొదలైంది. ఇతనికి ఇచ్చిన 5 నాణ్యాలతో సరిపెట్టుకోవచ్చు కదా, ఈ బంగారం ఈ వెండి నాణ్యాల మీద రాగి నాణ్యాల మీద ఆశ మొదలవుతుంది. సరే మంచివాడు కదా, కష్టపడిన వాడు కనుక ఏమన్నా అతను ఎవరైతే నాకెందుకు, అతను ఆస్తి అతను ఇష్టము, అతను అమ్ముకుంటాడో పారేసుకుంటాడో అతను చూసుకుంటాడని నాకు దాటిసాడు.
నది దాటిన తర్వాత ఏమొచ్చింది తెలుసా? ఇలా ఉంటుంది కొండ. కొండ ఏముంటాయి? తారు రోడ్డు ఉంటుందా? ఏముంటుందండి? మట్టి, ముళ్ళులు, బలమైన రాయిలు, నువ్వు ఎక్కడైనా కూడా ఆలస్యం వస్తుంది. ఆ కొండ దాటితే డౌన్ దిగారు అనుకోండి, అతను గ్రామం వస్తుంది. ఆ కొండ ఒకటే ఉండిపోయింది. ఇప్పుడు అతను ఆ పెద్ద ఆయన ఏమంటావు ఈ యవనస్తుడు ఇక్కడికి ఆశ పెరిగింది. పెద్ద ఆయన అడుగుతారు ఏమని? పెద్ద ఆయన అడుగుతాడు, అయ్యా 2 మూటలు ఎక్కడ దాకా నాకు సహాయం చేశావు, సహాయం చేసిన 2 మూటలు చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పుడు నాకు ఒక హెల్ప్ చేయాలి, నేను ముసలివాడిని, నేను ఈ కొండ త్వరగా ఎక్కలేను, ఈ మూట కూడా నువ్వు తీసుకొని నడిచావు అనుకో, నీకు సరే ఈసారి ఎన్ని కాయలు ఇస్తాను? 5 కాయిన్లు ఇస్తాను, 5 బంగారం నాణ్యాన్ని నీకు ఇస్తాను, ఇది తీసుకొని వెళ్ళాలనగానే 5 + 5 ఎంత అయింది? ఎన్ని అయిందమ్మా? 10 అయింది. 10 వస్తున్నాయి కదండి సరే ఓకే అన్నాడు. కానీ ఓకే అంటున్నాడే ఇందులో ఏముందని అడిగాడు ఎవరిని? పెద్ద ఆయన్ని అడిగిన తర్వాత ఏమన్నాడు? ఇందులోని బంగారు కాయిన్స్ అన్ని నాణ్యాలు ఉన్నాయి నాయన అనగానే, అప్పుడు దాకా నాకెందుకులే, పర్వాలేదులే, నువ్వు ఒక్కపోయిన పర్వాలేదన్న ఈ యవనస్తుడు ఆశ కాస్త దురాశ అయిపోయింది. దురాశ అయిపోయి ఏం చేస్తున్నాడు అనుకుంటున్నావు? ఈ బంగారు నాణ్యాలు ఈ కొండ నేను యవ్వనంలో ఉన్నాను చాలా స్పీడ్గా ఎక్కిపోయి అట్టుకొని దిగిపోయానుకో, ఈ పెద్ద ఆయన ముసలివాడు కానీ పట్టుకోలేడు, ఇక్కడ మనుషులు ఎవరు సహాయం లేరు. ఏమనుకున్నాడు? ఏం చేయాలనుకున్నాడు? దొంగలించాలని ఆశపడ్డాడు. కష్టపడిన 10 కాయిన్లు కూడా ఉంటే హ్యాపీగా ఉన్నాడు. కానీ ఏమనుకున్నాడు? దొంగలించాలనుకున్నాడు. ఏమని? వెండి కాయిన్లు, రాయి కాయిన్లు, బంగారు కాయిన్లు ఏం చేయాలనుకున్నాడు? ఈ 3తోటి మంచి ఇల్లును, మంచి షాపును, మంచి జీవితాన్ని జీవించవచ్చు, నా లైఫ్ సెటిల్ అయిపోయింది అనుకుని దురాశ పడిపోయింది. దురాశ పడిపోయిన తర్వాత పరిగెట్టి 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 వెళ్ళిపోతున్నాడు. ఆ పెద్ద నడుస్తున్నాడు, ఆ బాబు ఆగోగానే సరే మీరు ఎక్కడైనా సరే అలా దిగిపోయి కొండ దిగిన ఒకలా మాయమైపోయింది. ఇంటికి వెళ్ళిపోయాడు. ఇది కొండ ఎక్కేలోగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ మూటలు 3 వెళ్ళిపోయిన తర్వాత అబ్బా హ్యాపీ అయిపోయింది, నా జీవితం మళ్ళీ మారిపోయింది, ఈ 10 నెలలు నాకెందుకని పక్కన పెట్టేసి ఈ ఎలా జాగ్రత్త పడితే ఎక్కడ తాగారని సరే ఒక్కొక్కడికి తిప్పుతాడు. ముందు ఏం చెప్పాడు అనుకుంటున్నావు? రాగినాలని చెప్పాడు. రాగినాలని ఏమన్నా తెలుసా? తుప్పు పట్టిపోయిన ఏంటంటారు మన తుప్పు పట్టిపోయిన ఎనప కాయలు ఉంటారు కదా, ఎనప కాయలు ఉన్నాయంట. ఇదేంటి రాగినాలని అన్నాడు కదా పెద్ద అయినా, తుప్పు పట్టిన ఈ 8 ఉన్నాయట అనుకున్నాడు. తర్వాత వచ్చి అలా వెళ్తున్నాయి. వెండి అన్నాడు కదా, వెండి మూట ఇప్పాడు. వెండి మూట ఇప్పుకొని ఏమైంది అనుకున్నాడు? అందులో సిల్వర్ కాయిన్ ఉంటాయి కదా, పడైపోయాడు. అదే పిండిగా అయిపోయిన కాయిన్స్ తుప్పు పడిపోయి ఉన్నాయి. అయితే పనికిరాని రెండును, ఇప్పుడు సిల్వర్ అయినా ఈ రాయి ఐరన్ అయినా సరే చెల్లితే పర్వాలేదు, 2 పనికిరాని తుప్పు పడిపోయి 3 బంగారానికి స్పీడ్కి ఇచ్చాడు. అది కూడా తేడా ఏమోసి స్పీడ్గా చెప్పగానే ఏమైంది? అదేమైంది? చెదారము, రాళ్ళు, రెప్పలు అన్నీ చేసి ఇచ్చాడు. ఇదేంటి ఇప్పుడు ఎవరు మోసపోయారు? అక్కడ ఎవరితో ఆలోచించాడు, ఇదేంటి ఇన్ని మోయించి నన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకు, నాకు 10 వెండి బంగారం కాయిన్ కూడా ఎందుకు, అసలు ఎందుకు పెద్ద ఇలా చేశాడని సరే అతను బాధపడిపోతాడు. అతనే దీనికి 3 తేడా పొడిచేది, 3 పనికిరావు, నా కష్టం కూడా వృధా అయిపోయింది, నా దురాశ కూడా ఫెయిల్యూర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆలోచించాక అందులో ఒక పేపర్ ఉంది, అందులోని బంగారం ఉన్న దాంట్లో పేపర్ ఉంది. అందులో ఏమంటుందంటే, నేను ఈ దేశానికి ఎవరికి తెలుసా? ఈ దేశానికి నేను రాజుని, నాకు పిల్లలు లేరు, నేను నా వారసుని ఎత్తుక్కోవడానికి ప్రయాణం చేస్తున్నలోని నిజాయితీగా ఉన్నవాడిని, నీతిగా ఉన్నవాడిని, ధనం అంటే ఆశపడిన వారిని, అధికారం అంటే ఆశపడిన వాడికి ఈ రాజ్యానికి వారసుల కోసం ఎదుగుతుండగా ఇగో యవనస్తుడు తగిలాడు. ఇది ఎవరైతే నాకు చక్కగా క్రమముగా చేస్తారో ఆ వారే ఈ రాజ్యానికి రారాజు అన్నాడు ఆ పేపర్లోని. తీరా వస్తే ఇంత దురాశ పెట్టాడు. ఆ కాస్త ఓపిక పెట్టి ఆ కొండ ఎక్కి సార్ మేము వెళ్తామనగానే నువ్వే నా వారసుడు అని రాజుగా చేద్దాం అనుకున్నాడు.
రాజుగా చేద్దాం అనుకున్నాడు, కానీ దురాశ పడిపోయి ఆ ఉన్నది కూడా పోగొట్టుకొని విలువ లేని ఒక దొంగగా ముద్ర పొంది విలువ లేనివాడుగా అయిపోయాడు. మనిషికి ఆశ ఉండడం తప్పులేదు, కానీ దురాశ ఎక్కడికి అయిపోతుందంటే ఇంక పతనానికి చేరుతుంది. అర్థమైందా? ఈ కథల భావం ఇది. మొండ దాంట్లోనే సర్దుకొని చక్కగా బతికి మంచిది. అతిగా ఆశపడిన వారు ఎవరైనా సరే నాశనానికి పోతారు అని నీతి తెలుపుతున్నాడు. మొదలుగా కష్టపడిన వాడు ఏం జరుగుతుంది? ప్రతిఫలం పొందుతాడు. దురాశపడిన వాడు ఏం జరుగుతుంది? మాటలోనే దురాశ పడ్డాడు. ఎవరో గేజీ దురాశ పడ్డాడు, కుష్టి వేదం తెచ్చుకోడు. ఈ యవ్వనకు దురాశ పడ్డాడు, దొంగగా మూతరణ పొందాడు. అర్థమైనప్పుడు నాకెందుకు ఆడిచ్చాను? కష్టపడిన వాడికి ముందుకు వద్దరికి సుఖము దొరుకుతుంది. ముందు సుఖపడిన వాడికి వెనకొస్తరికి ఏమవుతుంది? కష్టపడతాడు. ఈ చిన్న లాజిక్ మనుషులందరూ మిస్ అయిపోతున్నారు. నేటికి సమాజంలోని ఇలా దొంగతనం ఇలాగా తప్పుడుతో పెరిగేటువంటి కారణం ఈ గ్రంథము చివరిగా చూసుకుంటే సామెతల గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనము. ఎవరమ్మా? యథార్థవంతులు నీతి వాటిని విమోచించును, విశ్వాసఘాతకుడు ఏమంట? ఎవరమ్మా? మళ్ళీ చదువుతారు మొదటి అందరూ చదవాలి. బైబిల్ ఉన్న వారు అందరూ కూడా చదవాలి. అందరూ అన్నదాకా వస్తుంది. అందరూ కూడా కలిసి చదవాలి. మళ్ళీ యథార్థవంతులు నీతి వారిని విమోచించును, విశ్వాసఘాతకులు తమ దురాశ వలనే పట్టబడుదురు. నీతిగా బ్రతికిస్తే అది నువ్వు చక్కగా విమోచకర్తగా నిలబడతావు. దురాశ పడ్డవారు ఏమవుతారంట? పట్టబడుదురు. చివరిగా మాట యోహాను సువార్త 8వ అధ్యాయము. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనము. అందరూ కలిసి చదవాలి. ఎవరంట? మీరు మన తండ్రి ఎవరు? మన తండ్రి ఎవరు? ఈ భూమి మీదకి పరలోకం నుండి మన తల్లి గర్భంలో పెట్టిన వారు ఎవరు? దేవుడు. ఎవరు? తండ్రి అయిన దేవుడు. మనం ఎవరి పిల్లగా మారిపోతున్నాము? ఎందుకు అలాగే అయిపోయాము? చూడండి, చికెన్ చదవండి. అందరూ కలిపి చదవాలి. మీ తండ్రి దురాశలు నెరవేరుగోరుచున్న దురాశలు ఆది నుండి నరహత్య కూడా. దురాశలో పడి ఏమొస్తుందంట? నరహత్య వస్తుంది. మనిషిని చంపాలని వస్తుంది, మనిషిని మోసం చేయాలని వస్తుంది, మనిషిని చెడగొట్టాలని వస్తుంది. ఇవన్నీ కలిపినాయి దురాశలోనే మొదలవుతుంది. అప్పుడు మనం ఎవరి పిల్లలంట? ఎవరి పిల్లలున్నానా? ఎవరి పిల్లలని? అంతే కదా, అపవాది పిల్లలుగా మారిపోతున్నాము. అలా మనం ఎవరం కూడా ఉండాలి. మొదటగా కష్టపడి తర్వాత సుఖం అనుభవించి మన తండ్రి అయిన దేవుడి పిల్లలుగా లోకం నీతిగా బ్రతికి దేవుడి పిల్లగా ఈ లోకంలో నుండి వేరుగా విడుదలగా నడుచుకుంటూ దురాశకి లోకాశలకి ఎవరు కూడా లోపడకుండా దేవుని పిల్లలుగా అనిపించుకోవాలి. అలా అనిపించుకున్నాడే మన జీవితము, మన కన్నవారు కూడా సంతోషంగా ఉంటారు. నేర్చుకున్నందుకు మీరు గొప్పవారిగా నిలబడతారు. మరి గెలిచిన వారికి గిఫ్ట్స్ ఉన్నాయా? పిల్లలకి ఇద్దాం. ఆ బాల్ ఇచ్చేయాలి.
నలుగురికి బాల్ కావాలి నీకు ఇంకొద్దు స్వీట్ వద్దండి వెరీ గుడ్ మంచిది నీకు నీకు వద్దు నీకు కావాలి విక్టోరియాకి కారుణ్యకి 2 బాల్ ఇచ్చేయండి. ఎంత కార్యక్రమం